హాయ్ ఫ్రెండ్స్, దుమ్ము రేగుతున్న వెమ్లవాడ ఇరువైపులా రోడ్లు, క్లియరెన్స్, దుకాణాల కూల్చివేత, ఉత్కంఠ భరితంగా సాగుతున్న కూల్చివేతలు. ఒకవైపు వద్దంటూ కోర్టు నుండి ఆర్డర్, ఓవైపు పట్టణంలో పోలీసుల హంగామా మధ్య, పోలీసుల బందోబస్తు మధ్య వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి ముందు ఈ రోజైతే దుకాణాలు కూల్చివేయడం జరుగుతోంది, గమనించవచ్చు. ఇక వేములవాడ రాజన్న గుడికి మహాదశ పట్టే అవకాశం తొందరలోనే ఉంది. ఇరువైపులా రోడ్లు క్లియరెన్స్ ఈ రోజుతో ముగుస్తుంది. చూడండి, ఈ రోజు గుడి ముందు ఉన్న ఈ షట్టర్లు ఉదయం 6 గంటలకే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి, గమనించవచ్చు. ఎవరైనా ఇన్ని రోజులు అక్కడ తీసుకుంటూ వస్తున్న కొన్ని జాగాలలో కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేత నిలిపివేయడం జరిగినది. ఆ టైము నిన్నతో గడువు అయిపోయినది. గడువు అయిపోయిన వెంటనే ఈరోజు ఉదయం ఏవి కోర్టు ఆధీనంలో వాళ్ళు లీగల్ నోటీసులు తెచ్చుకున్నారో వాళ్ళకి మాత్రం ఈ రోజుగా పూర్తిగా తీసేయడం జరుగుతుంది. చాలా మంది గమనించవచ్చు, చూడొచ్చు. పోలీస్ బందోబస్తు ప్రతి షట్టర్కు ఒక 2, 3, 4 పోలీసులు చెప్పున కదా ఉండొచ్చు. ఎందుకంటే అలా మిలిటరీ దించారు. ఎవరు లొల్లి చేయకూడదు, ఎవరు ఆపే ప్రసక్తి లేదు. ఈ రోజైతే వేములవాడ దుమ్ము రేగిపోతుంది. చూడండి, మీరే ముందు చూడండి. 1 కాదు, 2 కాదు, 6, 7 జేసీపీలు దిగా ఒకటి కాడ జేసీపీల హంగామా జరుగుతోంది. ఈరోజు నువ్వా నేనా అన్నట్టు జేసీపీలతోటి రోడ్డు వెడల్పు కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అడుగడుగు పోలీస్ నిధిలో వేములవాడ గుడి ముందు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, ఈ రోజు జరిగేది ఒక ఎత్తుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు ఇక తిరుగు లేదు, దానికి ఎదురు లేదు. ఈ రోజు మాత్రం ఎవరు ఆపినా ఆగే ప్రసక్తి లేదు. ప్రతి చేతులకు వాయిదా అయిపోయిన సందర్భంలో ఈరోజు వేములవాడ కూల్చివేతలు జరుగుతున్నాయి. చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 6, 7 జేసీబీలు, పెద్ద జేసీబీలతో 3 అంతస్తులు, 4 అంతస్తులు, 2 అంతస్తుల భవనాలను చూడండి మీరే మీ కళ్ళతోటి ఎలా కూల్చివేస్తున్నాయో. నిమిషాలలో ఒక కళ్ళు మూచి తెరిచేలోగా బిల్డింగ్ పడిపోతుంది. అదే జేసీబీ మాయ. కూర్చోడం మాత్రం ఈజీ, కట్టడం మాత్రం నెలలే పడుతుంది. కానీ కూల్చడం మాత్రం ఎంత త్వరగా అవుతుందంటే అటు చూసి ఇటు చూసి అంత లోపల కూల్చుడు జరిగిపోతుంది. చూడండి, దుమ్ము రేగుతున్న వేములవాడ. ఒక్కొక్క బిల్డింగ్ కూలిపోతా ఉంటే తాతల నాడు, ముత్తాతల నాడు కట్టిన బిల్డింగు ఇది. వేములవాడ పరిస్థితి చూసేగా దుమ్ము రేగుతున్న వేములవాడ అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక్కొక్క బిల్డింగ్ కూలిన కొద్దీ దుమ్మే రేగుతుంది. మొత్తం అటున్నలు ఇటు కనబడడం లేదు, ఇటున్నలు అటు కనబడడం లేదు. ఇది చాలా గొప్ప అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పాతవి పోతేనే కొత్త వస్తాయి అన్నట్టుగా ఈరోజు ఈ పాత దుకాణాలన్నీ వెళుతాయి. మా అంటే 2-3 నెలల్లో మళ్ళీ పునర్జీవం పోసుకొని వేములవాడ ముస్తాబై రోడ్డు వెడల్పై చాలా చక్కని డిజైన్తో చాలా మృదువుగా తయారవుతాయి షట్టర్లు. వెనుక ఉన్న వాళ్ళు
ముద్దుగా తయారు చేస్తారు. మళ్ళీ వేములవాడ ఒక 3 నెలలు కలకలగలగా ఆడుతుంది ఇదే రోడ్డు. ఇప్పుడు మూగబోయిన వేములవాడ రోడ్డు అని చెప్పుకోవచ్చు మనం. ఎన్నో మన తాతలు ముత్తాతలు తిరిగిన వాడలివి. ఇందులో బంగారం అమ్మారు, గోళీలు అమ్మారు, మెడికల్లో మనకు ఇలా దొరకంది లేదు, చెప్పులు అమ్మారు. కిరాణాల వాడ, వేములవాడ, బంగారం వాడ, వేములవాడ, చెప్పుల వాడ, వేములవాడ, కొబ్బరికాయలు ముందు ఏరియాలో వేములవాడ గుడి ముందు కుంకుమ గులాలు అని ప్రతి ఒక్కటి ఇక్కడ దొరకంది అంటూ ఉండదు. వేములవాడ గుడి ముందు బుక్ స్టేషనర్లు కానీ, బుక్ స్టాల్ కానీ, టిఫిన్ కానీ, ఎన్నో దుకాణాలు, ఎన్నో దండలు నడిపించిన ఈ వేములవాడ దుకాణాల్లో ఈ రోజు మాత్రం మూగబోతున్నాయి. ఇక మన తాత తండ్రుల నాడు వాడుకున్నటువంటి షట్టర్స్ మనం ఇక చూడలేకపోతాము. ఈ వీడియోలో తప్ప మళ్ళీ మనకు కనిపించవు. చూడొచ్చు, ఈ వీడియో కూడా పెట్టారు. రాబోయే తరంలో మన వేములవాడ ఎలా ఉంది అనడానికి సాక్ష్యంగా ఇది మనం పెట్టుకుంటున్నాము. చూడొచ్చు మీరు మొత్తం దుమ్ము. వేములవాడ ఎలా ఉంటది. ఒకప్పుడు వేములవాడ ఇంత ఇరుకు సందులలో ఉండేనా అని మన ముందు తరాల వాళ్ళు తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనమని మనం చెప్పచ్చు. మనము పూర్వంగా ఉన్న వేములవాడ గుండము కానీ, వేములవాడ కమాను కానీ మనకు వీడియోల ద్వారానే మనకు తెలుస్తాయి. అంతకుముందు మన వేములవాడ గుడి ఎలా ఉండేది, చుట్టూ పరారు గోడ లేక ఎంతో విశాలంగా ఉండే వేములవాడ చెరువు కూడా ఎటువంటి రక్షణ లేని వేములవాడ కొన్ని సంవత్సరాల కింద కొంచెం మార్పు చేశారు. ఇప్పుడు ఇంకా ఎంతో శోభతో, ఎంతో టెక్నాలజీతో, ఎంతో పెరుగుతో చూడొచ్చు. ఇక్కడ మనకు పోలీస్ బందోబస్తు మాత్రం బందోబస్తుగా ఉంది. ఏది ఏమైనా అగ్ని మాపక దళాలు ఉన్నాయి, పోలీస్ బందోబస్తు ఉన్నది. ఈ రోజు మాత్రం ఎవరిని వదిలేది లేదు, ఎవరు వడ్డొచ్చినా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ పటిష్టంతో ఉంది. మున్సిపల్ సారు అతను చాలా ఈ స్పీడ్గా ఉన్నాడు, అర్థం చేసుకోవచ్చు మీరు. చూడొచ్చు, ఇదే రోజు జాగృతి మహిళలు డిజిపై నుండి వస్తున్నారు. కానీ ఇక్కడ జరగబోయేది మాత్రం ముందు రోడ్డు మీదకి వెళ్ళి పోరాకుండా ఉన్నది సమస్య. చూడొచ్చు, జాగృతి మహిళలు ఈరోజు గుడి ముందు నుండి పోలేరు. చూస్తున్నారుగా గుడి ఎలా ఉందో, గుడి ముందు రోడ్డు ఎలా ఉన్నదో. వాళ్ళు పాపం ఎటు వెళ్తారో ఏమో. అలా మాత్రం బ్రిడ్జి అవతల గేట్లు మాత్రం వేశారు. పాపం వాళ్ళు గుడి దిక్కు వస్తున్నారా, వాళ్ళు మరి దేనికోసం వస్తున్నారో తెలియదు. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళకు ఆటంకం ఏర్పడింది. వేములవాడలో ఇలా ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. వేములవాడ ఇలా నిర్మానుషంగా ఉంటుందని అనుకోలేదు వాళ్ళు. వేములవాడ అంటే ఒక పుణ్యక్షేత్రం. ఎంతమంది యాత్రికులైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అయితే ఈ రోజు మాత్రం వారికి అనుకోని చేదు ఎదురైనట్టే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు గుడి ముందు పోయి గుడిలోకి వెళ్ళే ప్రసక్తి లేకుండా తువ్వ మొత్తం మూసేశారు. ఇది గుడి ముందు ఏరియా చూస్తున్నారు కదా. మొత్తం చెట్టరు మొత్తం పగలగొట్టి రాళ్ళు రప్పలు ఇటుక పిల్లలు తప్ప, సిమెంట్ ముక్కలు తప్ప ఏమీ లేవు. పలుగొట్టడం మాత్రం ఈజీ, కట్టడం మాత్రం చాలా కష్టం అన్నట్టు మీరు గ్రహించవచ్చు. దీన్ని చూడొచ్చు, 1 కాదు 2 కాదు 3 జేసీబీలు ఇక్కడ ఒకటే కాడ ఒక బిల్డింగ్ కు కలిగాయి. ఇది చెప్పుకోదగ్గ పరిణామం. చూశారుగా, మిలిటరీకి సంబంధించి ఎమర్జెన్సీలో వచ్చిన జేసీబీలు చూడొచ్చు మీరు. చాలా జేసీబీలు అంటే వెరైటీ జేసీబీలను పట్టుకొచ్చారు. పెద్ద పెద్ద జేసీబీలను మనం తక్కువ అంచనా వేసాము. ఎన్ని రోజులు జేసీబీలు ఇంత పని చేస్తాయి అని కూడా మాకు కూడా తెలియదు. కూల కొట్టడంలో అవే, కట్టడంలో కూడా అవే సహకరిస్తున్నాయి. ఈ రోజు మనుషులు కూడగొట్టాలి అంటే
ఈ దారిలో ఇప్పుడు ఉన్న షటర్లు మనుషులు మాత్రం కూల కొట్టాలి అంటే నాకు తెలిసి 2 నెలలు పట్టు 3 నెలలు పట్టు అనుకుంటాను. నా మనసు కనిపిస్తుంది. ఎంతమంది గడ్డపరలతోటి కూలగొట్టినా దండ్లతోటి వలగొట్టినా ఇంత కట్టడాలు కూలగొట్టాలంటే 3 నెలల టైం పట్టు. మరి అది ఒక రోజు 200-300 మంది అన్న కష్టపడితే అది అయ్యేది ఇట్లా. కానీ జేసీబీలు కొన్ని వేల మంది చేసే పని ఒక్కటే రోజులో చేసి చూపించాయి. అది సాధ్యం కాని పనులు జేసీబీలు చేస్తున్నాయి. ఇప్పుడు మొత్తానికి అయితే మన వేములవాడ కూల్చిగడ్డలో వీటి ప్రాధాన్యత చాలా ఉంది. చాలా ఇది లేని ఏం పని కాదు. ఇప్పుడు వీళ్ళు ఎత్తిపోయాలన్నా ఈ కూలగొట్టింది ఎత్తాలన్నా మీరు చూడొచ్చు. చాలా ఒక్కొక్క జేసీబీ మొత్తం 2 అంతస్తులు ఎక్కింది, చూశారు కదా. కూల్చుకుంటూ రోడ్డు కింద ఉన్నది, ఆ జేసీబీ అంతెత్తు ఎక్కింది. మన బిల్డింగులు కూలగొడుతున్నాయి. రాజన్నకు దారి చేయడంలో మేము కూడా ముందు అని అవి చాలా కష్టపడుతున్నాయి. మనుషుల కన్నా ఎక్కువ ఈ జేసీబీలు రహదారిని చాలా మృదువుగా చేసుకుంటూ వెళ్తున్నాయి. కానీ దీని వెనుక ఎంతో మంది ఆర్తనాదాలున్నాయి, ఎంతో బాధలున్నాయి. వాళ్ళకు ఎన్ని పైసలు ఇచ్చినా తీరని లోటు అనేది వాళ్ళకు మర్చిపోలేని సంఘటనలు ఇవి. కొందరికి మాత్రం సగం షటర్లు మిగులుతున్నాయి, కొందరికి మాత్రం మొత్తానికే పోతున్నాయి. మొత్తానికి పోయిన కాడ వాళ్ళకు ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఒక ఇటుకే పిల్ల కాదు కదా, ఒక సరక ముక్క కూడా ముట్టడం లేదు, ఒక దర్వాజా కూడా ముట్టడం లేదు, ఒక షటరు ముక్క కూడా ముట్టడం లేదు. అటువంటి అయితే ఈ రోజు జరుగుతుంది. వాళ్ళైతే మొత్తం షటర్ విడిచిపెట్టిపోతున్నారు. కొంచెం మిగిలిన వాళ్ళైతే చాలా వేడిగా ఉంటారు. మీరు ఎంతో దుబ్బ రేగుతుంది, దుమ్ము రేగుతుంది. ఒక్కొక్క బిల్డింగ్ కింద పడ కొద్దీ దుమ్ము రేగుతుంది. చూస్తున్నారు కదండి, దుమ్ము రేగిన వేములవాడ అంటే ఇది చెప్పుకోవచ్చు మనము. దుమ్ము రేగుతున్న వేములవాడ. వావ్, పెద్ద పెద్ద బిల్డింగుల కింద ఒకటేసారి పడేసరికి దుబ్బ రేగుతోంది. ఈ రోడ్ల వెడల్పు అయ్యేంత వరకు కూడా వాన కొట్టను అని అంటుంది. వాన కొడితే కూడా పచ్చిగా ఉండి దుమ్ము లేచేది కాదు కావచ్చు. ఇంకా వానకాలంలో కూడా వాన రావడం లేదు. వాన కూడా బిల్డింగులు కూలగొట్టుట్లో నేను కూడా ఎదురుగా ఉంటానని వాన కొట్టడం లేదు. ఇది ఇంత మంచి వానకాలం, 5 రోజుల తుఫాను ఉందని పేపర్కి వస్తుంది, అయినా ఒక చుక్క వాన రావడం లేదు వేములవాడలో. ఇది విపరీతం. చూశారు కదా, వేములవాడలో ఒక చెంది కూడా రావడం లేదు. ఏదో ఎక్కువ దూరం పడుతున్నాయి, హైదరాబాద్లో పడుతున్నాయి, కరీంనగర్లో పడుతున్నాయి. వేములవాడలో మాత్రం ఇంకా 5 రోజుల తుఫాన్లో 2 రోజులు కథమైపోయింది. ముగ్గురు పడుతుంది కానీ వాన మాత్రం రావడం లేదు. అంటే మేము కూడా వాన రాకుండా మేము వేములవాడ రాజన్న దారికి అడ్డుపడము అని అంటున్నాడు వానదేవుడు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేదానికి అదొక అవకాశం. వాన కొడితే కరెంటు చాకరీ రావచ్చు, కరెంటు తీగలు అవి ఇవి స్తంభాలకు ఏదో ఒక రకంగా ఏదో జరగవచ్చు. కానీ చిలుకు పడక ముందుకే బిల్డింగ్లన్నీ కింద పడిపోతున్నాయి. చూస్తున్నారు కదా, మున్సిపల్ వాళ్ళు చాలా బిజీ. ఇది కూలాలి అంటే అది కూలుతుంది. ఇంకా వేములవాడలో ఇంకా ఎన్ని బిల్డింగ్లు కూలనున్నాయో, ఎంతమంది జీవితాలు ఆగము కానున్నాయో ఆ రాజన్నకి ఎరుక. ఇంకా చాలా ఉంది కథ. ఇది ఓన్లీ బిర్జిండి రాజన్న గుడి మందం మాత్రమే. బిర్జి అవతల నుండి బస్ స్టాండ్ నుండి అనుకో, ఎందుకను బస్ స్టాండ్ నుండి గుడి వరకు మాత్రమే. రాజన్న గుడి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడొచ్చు మీరు. రాజన్న గుడికి ఇరు వైపుల చెట్టలు ఇప్పుడు పడిపోతున్నాయి. ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉంది, అది ఎదురుగా కనిపించే బిల్డింగు, 2-3 అంతస్తుల బిల్డింగు, అది కూడా కొన్ని గంటలలో కింద పడబోతుంది. మీరు చూస్తుంటారు. మొత్తం ఇరు వైపుల ఇటు 40 ఫీట్లు అటు 40 ఫీట్లతో వేములవాడ రాజన్న గుడికి దారి. షటర్ల యజమానులు స్వాగతిస్తున్నారు. 40 ఫీట్లతో వాళ్ళు రాజన్నకు వాళ్ళ జాగను ఇచ్చేస్తున్నారు.
ఇక వాళ్ళకు ఏమి వచ్చినా వాళ్ళ బాధ కానీ వాళ్ళకు అటువంటి అడ్డ కానీ అటువంటి ఇల్లు కానీ మళ్ళీ వాళ్ళు చూడలేరు. వాళ్ళు రాజన్నకు ఒక దానముగా కానీ ఒక మొక్కుగా కానీ ఏదో రూపంలో ఇచ్చినట్టు అవుతుంది. ఎంతైనా ఈ పెద్ద బిల్డింగు లైన్లో ఉంది. పెద్ద బిల్డింగ్ కూడా ఒక 2 గంటల్లో అవుడే. ఈరోజు దాదాపు విమ్లవాడలో మాత్రం మొత్తం దుమ్ము రేగుతుంది. మొత్తం సగం తీసిన షట్టర్లు కూడా మొత్తము పడిపోవడం జరుగుద్ది. ఇది మీరు చూస్తూ ఉంటారు. మీరు ఈ శ్రావణంలో వేములవాడ అటు ఇరువైపుల రోడ్లు డాంబర్ పడుతుందో కానీ క్లియర్గా ఉంటుంది. అటు ఇటు 2 దిక్కులా క్లియర్గా అవుతుంది. చాలా వెరైటీగా ఉంటుంది. చూడొచ్చు మీరు. మొత్తానికి చూడండి, చూస్తూ ఉండగానే బిల్డింగ్ పడిపోవడం జరుగుతుంది. పెద్ద మిషన్ వచ్చింది మళ్ళీ ఇక్కడికి. ఇది 3 అంతస్తుల బిల్డింగ్ను కూడా అవలీలగా మెల్లగా కొట్టేస్తుంది స్లాబ్ను. అదే కదా ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. 3 అంతస్తుల బిల్డింగ్ అవలీలగా కింద పడిపోవడం దీంతో అయింది. ఇది పెద్ద జేసీబీలు 2 మాత్రం గమనించవచ్చు. ఇంత పెద్ద జేసీబీలు వేములవాడలో ఈరోజు వేములవాడ పట్టణం మెయిన్ రోడ్డులో గుడి ముందు జేసీబీల పోటీ జరుగుతుందా అన్నట్టుగా ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా ఫైటింగ్ చేస్తే కదా నువ్వా నేనా ఉన్నట్టుగా జేసీబీల ఫైటింగ్ జరుగుతోంది. జేసీబీల ఫైటింగ్ లో మీరు నేను గెలుస్తానా నువ్వు గెలుస్తావా అన్నట్టుగా జేసీబీలే మొత్తము అనుకూలించుకుంటున్నాయి. జేసీబీల పర్వం, కూల్చివేతల పర్వం చూశారు కదా. వేణుగోపాల స్వామి గుడి ముందు భాగం కూడా వెళ్ళింది. ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఇది పురాతనమైన బంగారం దుకాణాలు ఇవి. ఇక్కడ ఎప్పుడు బంగారం అమ్మడానికి మెయిన్ అడ్డా వేణుగోపాల స్వామి గుడి పక్కకు. అంటే బంగారం దుకాణాలు ఇక్కడే తమిళనాడు నుండి ముత్తాతల నుండి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్డింగ్ పడబోతోంది. చూడొచ్చు, బిల్డింగ్ పడుతున్నది. చూడొచ్చు, దుమ్ము రేగుతున్న వేములవాడ ఆడడానికి నిదర్శనంగా చూడండి కలాస్ జేసీపీ మజాగా మొత్తం దుబ్బ రేగింది. జేసీపీ వేములవాడలో మొత్తానికి ఈరోజు దుబ్బ రేగుతోంది. వేములవాడ పట్టణం మొత్తం, పట్టణంలో ఒక వీధి, పట్టణం మొత్తం కాదు ఒక వీధి మంచి వ్యాపార
సంస్థలు ఈ దుకాణాల్లో ఎంతో మంది చాలా మంది వ్యాపారాలు చేసి చాలా మంది కొన్ని కోటేశ్వరులు అయ్యారు. మాయా మొత్తం వేసి పోయాయి. ఉండొచ్చు వేములవాడను ఈరోజు ఇలా కూర్చివేయడం జరిగింది.